ఇప్పుడు మనం అనామలీ డిటెక్షన్లో ఎగ్జాంపుల్ 2 ఫీచర్స్ని తీసుకున్నాం. x1, x2 అన్న 2 ఫీచర్స్ని తీసుకున్నాం. ఫస్ట్ ఫీచర్ CPU లోడ్ ఆఫ్ ది కంప్యూటర్, సెకండ్ ఫీచర్ ఈజ్ మెమరీ యూజ్ ఆఫ్ ది కంప్యూటర్. డిఫరెంట్ కంప్యూటర్స్కి సంబంధించిన ట్రైనింగ్ శాంపిల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను మనం P of Xని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇండివిజువల్గా x1 ఫీచర్ని తీసుకుంటాం. x1 ఫీచర్కి సంబంధించిన Gaussian డిస్ట్రిబ్యూషన్ ఇది. x2 ఫీచర్ తీసుకుంటాం. x2 ఫీచర్కి సంబంధించిన Gaussian డిస్ట్రిబ్యూషన్ ఇది. P of X1ని P of X2ని తీసుకొని P of X1 P of X2 మల్టిప్లై చేస్తే P of X వస్తుంది. ఆ P of Xలో మన టెస్ట్ శాంపిల్ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు లెస్ దాన్ ఎప్సిలాన్ వస్తే అది అనామలీ. ఒకవేళ లెస్ దాన్ ఎప్సిలాన్ రాకపోతే అది అనామలీ కాదు, నార్మల్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకున్నాం. ఇందులో నేను ఒక ర్యాండమ్ కేసు తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ శాంపిల్స్ అన్నీ నాకు ఎలిప్స్ ఫామ్లో ఉన్నాయి. ఇక్కడ నేను గ్రీన్ శాంపిల్ తీసుకున్నాను. మనం కంటితో చూడగానే అర్థమైపోతుంది ఇది అనామలీ అని. కానీ కంప్యూటర్ దీన్ని, మన లెర్నింగ్ అల్గారిథం దీన్ని అనామలీ అని డిటెక్ట్ చేస్తుందా చూద్దాం. x1 ఫీచర్ని తీసుకున్నాను. యాజ్ యూజువల్గా దీనికి Gaussian డిస్ట్రిబ్యూషన్ అప్లై చేశాను. x2 ఫీచర్ని తీసుకొని దానికి కూడా Gaussian డిస్ట్రిబ్యూషన్ అప్లై చేశాను అన్ని శాంపిల్స్కి. సో ఇప్పుడు ఈ శాంపిల్ దగ్గర x1 వాల్యూ, x2 వాల్యూలు ఎంత ఉన్నాయో చూద్దాం. x1 వాల్యూ సమ్ 0.4 ఉంది. సో 0.4 అంటే నేను ఇక్కడ ఇది మన x1, ఇది మనం ఒరిజినల్గా తీసుకుంటున్న శాంపిల్, గ్రీన్ శాంపిల్. నెక్స్ట్ వాట్ ఈస్ ద x2 వాల్యూ? నియర్లీ 1.5, 1.4, 1.5 దగ్గరలో ఉందనుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఒక శాంపిల్ తీసుకుంటున్నాం 1.4, 1.5కి. ఇది మన శాంపిల్, యాక్చువల్గా ఒరిజినల్ శాంపిల్. సో సమ్హౌ ప్రాబబిలిటీ ఈ Gaussian డిస్ట్రిబ్యూషన్ మీదే మన శాంపిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో P of X1 కూడా రీజనబుల్ వాల్యూ వస్తుంది, P of X2 కూడా రీజనబుల్ వాల్యూ వస్తుంది. P of X1ని P of X2ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ ఉంటుంది. అంటే మన లెర్నింగ్ అల్గారిథం ఈ శాంపిల్ని నార్మల్ శాంపిల్ అని అవుట్పుట్ ఇస్తుంది. మనం కంటితో చూస్తే ఇది అనామలీ అని అర్థమవుతుంది, కానీ మన anomaly detection algorithm is failing to detect this sample as anomaly sample. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? బికాజ్ మన anomaly detection algorithm ఇంతవరకు కేవలం సర్కిల్స్ తీసుకోవడమే అలవాటు చేసుకుంది. ఇక్కడ ఒక సర్కిల్, దిస్ ఇస్ సెకండ్ సర్కిల్, దిస్ ఇస్ థర్డ్ సర్కిల్, ఈ విధంగా తీసుకుంటుంది అనుకుందాం. సర్కిల్స్లో తీసుకునేటప్పుడు ఇది సర్కిల్లో ఉంది కాబట్టి ఈ డేటా అనేది అనామలీ కాదు అని మనకి అది అర్థం చేసుకుంటుంది. మీకోసం ఇక్కడ మనం 3 సర్కిల్స్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. 3 సర్కిల్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక శాంపిల్ని తీసుకున్నా, ఇక్కడ ఒక శాంపిల్ని తీసుకున్నా, ఈ రెండింటికి ప్రాబబిలిటీ ఒకటే ఇస్తుంది, ఎందుకంటే రెండు ఒకే సర్కిల్ మీద ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను శాంపిల్ తీసుకున్నా అదే సర్కిల్ మీద ఉంటుంది అండ్ ప్రాబబిలిటీ నార్మల్ ఎగ్జాంపుల్స్ కింద ఇస్తుంది. ఇప్పుడు ఈ ట్రైనింగ్ శాంపిల్ దీన్ని అనామలీగా ఇస్తుంది. ఈవెన్తో అది అనామలీ కానప్పటికీ మనకి అనామలీ అని వస్తుంది, ఈవెన్తో ఇది అనామలీ అయినప్పటికీ అది అనామలీ కాదు అని వస్తుంది. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? మన డేటా అనేది ఎలిప్స్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ మనం తీసుకునేటప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ రిప్రజెంటేషన్ మనం అనామలీ డిటెక్షన్కి ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ విత్ ద సర్కిల్. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇంతవరకు P of X1 ఇంటూ P of X2 అని తీసుకున్నాం. ఇండివిజువల్గా మనం డిస్ట్రిబ్యూషన్స్ తీసుకొని దాని ప్రాబబిలిటీని మల్టిప్లై చేసాం. అలా కాకుండా ఒకవేళ మనం మల్టీవేరియేట్ Gaussian డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం అనుకుందాం, అప్పుడు ఈ P of X1 P of X2 తీసుకోవాల్సిన అవసరం ఉండదు. టోటల్గా P of X అనే మోడల్ని మనం తీసుకోవచ్చు. ఈ P of X అన్న మోడల్ని మనం తీసుకుంటే అందులో ఎంటైర్గా ఇంకా ఇండివిజువల్ ప్రాబిలిటీస్ని మనం ఫైండ్ అవుట్ చేయం. సో ద టోటల్ రిప్రజెంటేషన్ ఈజ్ లైక్ దిస్: P of X ఈక్వల్ టు 1/2 pi whole to the power n/2, where n is the number of features, determinant of the sigma అనేది కోవేరియన్స్ మ్యాట్రిక్స్. ఈ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత అవుతుంది? n/n. మనం ఎన్ని ఫీచర్స్ తీసుకుంటున్నామో ఆ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ రోస్ కాలమ్స్గా తీసుకొని n/n మ్యాట్రిక్స్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ వస్తుంది. అండ్ అదేవిధంగా మీన్ మ్యాట్రిక్స్ కూడా మనం ఎన్ని ఫీచర్స్ తీసుకుంటున్నామో n/1 అన్ని మ్యాట్రిక్స్ అనేది మనకి మీన్ వస్తుంది. నౌ we are multiplying this with exponents e to the power -1/2 x minus mu whole transpose inverse of the covariance matrix into x minus mu. This is the mathematical representation of our multivariate Gaussian distribution or multivariate normal distribution. దీన్ని మనము మ్యాథమెటికల్గా అండర్స్టాండ్ చేసుకునేడానికి we may feel difficult. సో గ్రాఫికల్గా దీన్ని
రిప్రజెంట్ చేద్దాం మీకు ఈజీగా అర్థం కావడానికి. అబ్జర్వ్ హియర్, ఇక్కడ మనకి 2 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన మీన్ మ్యాట్రిక్స్ మ్యూ అనేది 2/1 మ్యాట్రిక్స్ సైజ్ ఈజ్ అండ్ కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఈజ్ 2/2. 2 ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్ x1 x యాక్సిస్ మీద, సెకండ్ ఫీచర్ x2ని y యాక్సిస్ మీద తీసుకున్నాం, z యాక్సిస్ మీద మనం ప్రాబబిలిటీ p of x తీసుకున్నాం. దిస్ ఈస్ ద 3-dimensional గ్రాఫ్. బట్ బికాస్ 3-dimensional గ్రాఫ్ మీద మనం అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం కాబట్టి వీఆర్ ఆల్సో రిప్రజెంటింగ్ ఇట్ విత్ ద కాంటూర్ ప్లాట్. ఈ పైన ఉన్న గ్రాఫ్కి ఈ కింద ఉన్న గ్రాఫ్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు, కానీ 3-dimensional గ్రాఫ్ని మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం వీఆర్ రిప్రజెంటింగ్ బై యూజింగ్ కాంటూర్ ప్లాట్. The mean of the first feature is 0, the mean of the second feature is 0. సో మనకి పీక్ వాల్యూ ఈ గ్రాఫ్ లో మనకి పీక్ వాల్యూ ఎక్కడ వస్తుంది? x1 0 అయ్యేటప్పుడు, x2 0 అయ్యేటప్పుడు. దీన్ని నేను ఈజీగా కాంటూర్ ప్లాట్ మీద రిప్రజెంట్ చేయగలను. x1 0 అవుతుంది, x2 0 అవుతుంది, అక్కడ ఈ పీక్ ఈ మిడిల్ లో ఉన్న ఈ బ్లాక్ సర్కిల్ దగ్గర మనకి పీక్ అనేది వస్తుంది. అండ్ దిస్ 1 1 ఈ 1 1 అనేవి వేరియన్స్, ఇది x1 సిగ్మా స్క్వేర్ ని, x2 సిగ్మా స్క్వేర్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సిగ్మా స్క్వేర్ వాల్యూస్ ఎంత ఎక్కువ అవుతూ ఉంటే కర్వ్ అనేది మనకి అంత బ్రాడెన్ అవుతూ ఉంది. సిగ్మా స్క్వేర్ వాల్యూస్ ఎంత తక్కువగా వస్తూ ఉంటే కర్వ్ అనేది మనం తీసుకునే ఈ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంత నేరో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం, వాల్యూస్ని చేంజ్ చేద్దాం. మీన్ నేను చేంజ్ చేయలేదు, ఓన్లీ ఈ వేరియన్స్ x1 వేరియన్స్ని, x2 వేరియన్స్ సిగ్మా స్క్వేర్ వాల్యూస్ని తగ్గించాను. సిగ్మా స్క్వేర్ వాల్యూస్ని తగ్గించడం వల్ల ఇక్కడ కర్వ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంపేర్ టు ఈ గ్రాఫ్ ఇక్కడ గాషియన్ డిస్ట్రిబ్యూషన్ అనేది నేరోవర్గా వచ్చింది. కంపేర్ టు ఈ కాంటూర్ ప్లాట్ ఇది నేరోవర్గా వచ్చింది. x1 వాల్యూ, x2 వాల్యూస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వేరియన్స్ అనేది మనం ఇక్కడ ఈ గ్రాఫ్ తో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్ గా వేరీ అవుతున్నట్టుగా మనం చెప్పొచ్చు. సిగ్మా స్క్వేర్ వాల్యూ తగ్గుతుంది. సిగ్మా స్క్వేర్ వాల్యూ తగ్గడం వల్ల ఇది నేరోవర్ గ్రాఫ్, మనం నేరోవర్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, ఫస్ట్ గ్రాఫ్ ఏరియా ఎంత ఉందో సెకండ్ గ్రాఫ్ ఏరియా కూడా అంతే ఉంటుంది. సో ద ఇంటిగ్రేషన్ వాట్ వీఆర్ టేకింగ్, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ x1 అండ్ x2 ఇన్ ద బోత్ ద గ్రాఫ్స్ ఈజ్ సేమ్, ద ఏరియా ఈజ్ సేమ్ ఇన్ ద బోత్ ద గ్రాఫ్స్. అది మనం చెప్తున్నాం. ఏరియా ఈ గ్రాఫ్ లో మనకి ఎంత ఉంటుందో ఈ గ్రాఫ్ లో కూడా అంతే ఉంటుంది. ఈ గ్రాఫ్ లో ఉన్న విడ్త్ ఈ గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్ లో ఉన్న విడ్త్ చేంజ్ అవ్వచ్చు, బట్ దీని యాంప్లిట్యూడ్ తక్కువ ఉంది, దీని యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది. వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ద పీక్, దట్స్ వై ద ఏరియా ఇన్ ద బోత్ ద గ్రాఫ్స్ విల్ బి సేమ్. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఏరియా గురించి కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓన్లీ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ నేను ఏరియా అన్న పాయింట్ గురించి మనం డిస్కస్ చేశాం. థర్డ్ గ్రాఫ్ లో కంపేర్ టు ఫస్ట్ గ్రాఫ్ సిగ్మా స్క్వేర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను. సిగ్మా స్క్వేర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను అంటే కర్వ్ ఇంకా బ్రాడర్ అవుతుంది. కాంటూర్ ప్లాట్ లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, కర్వ్ బ్రాడర్ అయింది. నౌ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ చేంజింగ్ ద వేరియన్స్ ఆఫ్ x1 ఒక్క వేరియన్స్ ని నేను చేంజ్ చేశాను. x1 వేరియన్స్ ని నేను సిగ్మా స్క్వేర్ ని 1 నుండి 0.6 తగ్గించాను. అంటే కర్వ్ నేరో అవ్వాలి. కర్వ్ నేరో అయ్యేటప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు x1 నేరో అవ్వాలి. చూడండి, విత్ రెస్పెక్ట్ టు x1 మాత్రమే నేరో అయింది. అప్పుడు అది ఎలిప్స్ లాగా మనకు కనిపిస్తుంది. ముందు సర్కిల్ లా ఉంది, ఇప్పుడు ఇది ఎలిప్స్ లా కనిపిస్తుంది. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు x1 మాత్రమే మనం సిగ్మా స్క్వేర్ ని తగ్గించాం. నా విత్ రెస్పెక్ట్ టు x1 మాత్రమే సిగ్మా స్క్వేర్ పెరగాలి. కాబట్టి ఈ ఫస్ట్ గ్రాఫ్ తో కంపేర్ చేస్తే థర్డ్ గ్రాఫ్ లో విత్ రెస్పెక్ట్ టు x1 ఎలిప్స్ అనేది ఇంక్రిమెంట్ అయింది. అలానే విత్ రెస్పెక్ట్ టు x2 మాత్రమే మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసిన ఈ ఎలిప్స్ అనేది ఇంక్రిమెంట్ అవ్వడం డిక్రిమెంట్ అవ్వడం విత్ రెస్పెక్ట్ టు x2 జరుగుతుంది. నౌ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి చేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఆఫ్ డయాగ్నల్? ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కానీ మిగతా వాటిని చేంజ్ చేస్తే ఏమవుతుంది? యాక్చువల్గా ఇవి మన ఫీచర్ కొరిలేషన్ చెప్తాయి. ఇప్పుడు 0.5 0.5 ఉన్నాయి. 0.5 0.5 ఉండటం వల్ల y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్, ఆ లైన్ విత్ రెస్పెక్ట్ టు దట్ లైన్ మన ఇక్కడ ఎలిప్స్ అనేది వస్తుంది. అండ్ నేను దీన్ని 0.8కి ఇంక్రిమెంట్ చేశాను అనుకోండి, బికాజ్ ఐఆమ్ ఇంక్రిమెంటింగ్ నేరోవర్గా ఇంకా వస్తుంది. ఇంకా నేను ఇంక్రిమెంట్ చేయాలని చూస్తే 2కి ఇంక్రిమెంట్ చేయాలని చూస్తే ఈ గ్రాఫ్ ఇంకా నేరోవర్ అవుతుంది. అలానే దీన్ని డిక్రిమెంట్ చేయాలని చూశాను అనుకోండి, whenever I am decrementing 0.8 నుండి 0.5 డిక్రిమెంట్ చేస్తే ఇది ఇంకా బ్రాడర్ అవుతుంది. సో దిస్ ఈస్ గివింగ్ ద రిలేషన్షిప్ ఆర్ కోరిలేషన్ బిట్వీన్ ద ఫీచర్స్ x1 అండ్ x2. ఒకవేళ మన నెగిటివ్ వాల్యూస్ వచ్చాయనుకోండి, ఇవి -0.5, ఇంతకుముందు మనం చూసిన గ్రాఫ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఈ గ్రాఫ్ ఉంది. అంటే ఈసారి మనం తీసుకుంటున్న లైన్ ఏంటి? x1 ఈజ్ ఈక్వల్ టు -x2 లైన్ తీసుకొని దాని మీద మనం ఎలిప్స్ డ్రా చేస్తున్నాం. ఈసారి మనం ఆ వాల్యూస్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటే ఈ వస్తున్న కాంటూర్ ప్లాట్ అనేది ఇంకా నేరోవర్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ వి టేక్ ద మల్టీవేరియేట్ గాషియన్ డిస్ట్రిబ్యూషన్. ఈసారి
ఇంతవరకు మనం కోవేరియన్స్ మ్యాట్రిక్స్లో అన్ని ఎలిమెంట్స్ని చేంజ్ చేసాం. ఫస్ట్ ఎలిమెంట్ వేరియన్స్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ఆఫ్ x1 అన్నాం, సెకండ్ ఎలిమెంట్ సిగ్మా స్క్వేర్ ఆఫ్ x2 అన్నాం. అలానే ఇవి x1 x2 ఫీచర్స్ సంబంధించిన కొరిలేషన్ గురించి చెప్తుందన్న. ఈసారి మనం మ్యూ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం, అందులో మీన్ని చేంజ్ చేసాం. ఈ మీన్ x2 మీన్ని చేంజ్ చేస్తే ఇంతవరకు ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో x2 మీన్ని మనం చేంజ్ చేసాం, x2 పీక్ చేంజ్ అవుతుంది కాబట్టి నౌ ఈసారి x2 ఫీచర్కి పీక్ వాల్యూ 0.5 దగ్గర వస్తుంది. అండ్ థర్డ్ గ్రాఫ్లో మీన్ ఆఫ్ x1 ఈజ్ 1.5 అండ్ మీన్ ఆఫ్ x2 ఈజ్ -0.5. అంటే ఈసారి పీక్ మన కర్వ్ పీక్ ఎక్కడ వస్తుంది? x1 1.5 దగ్గర, x2 -0.5 దగ్గర. x1 1.5 ఇదిగోండి, ఇది 1.5, x1కి 1.5, నెక్స్ట్ x2కి -0.5, ఇది x2కి -0.5. ఈ విధంగా మనం మన ప్లాట్ని షిఫ్ట్ చేసాం. అంటే మన ప్లాట్ని షిఫ్ట్ చేస్తున్నాము. మన ఈ గాసియన్ డిస్ట్రిబ్యూషన్ షిఫ్ట్ అవుతుంది ఎంటైర్గా. దాని షేప్ చేంజ్ అవ్వకుండా షిఫ్ట్ అవుతుంది అని అంటే మనం మీన్ని చేంజ్ చేస్తున్నామని. ఇఫ్ ఇట్స్ షేప్ ఈజ్ చేంజింగ్, వైడనింగ్ అండ్ నారోయింగ్, దెన్ వీఆర్ చేంజింగ్ ఇట్స్ వేరియన్స్. దట్ ఈస్ హౌ ఒక్కొక్క పారామీటర్ మల్టీవేరియేట్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్లో ఒక్కొక్క పారామీటర్ చేంజ్ అవుతూ ఉంటే ఏ విధంగా అది మన ఎంటైర్ ప్లాట్ని ఎఫెక్ట్ చేస్తుందో మనం నేర్చుకున్నాం.